రాష్ట్ర రాజకీయాలకు పవన్ దూరం కానున్నాడా? ఎన్నికల ముందే పవన్ తో బాబు బేరం మాట్లాడుకున్నారా? లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ ని తప్పిస్తున్నారా? కూటమి పవర్ లోకి రాష్ట్రంలో పవన్ కి పవర్ లేనట్టేనా? పవన్ కి రాజ్యసభ ఇచ్చి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నారా? 3 ఏళ్ల తర్వాతనే పవన్ కి పవర్ ఇవ్వబోతున్నారా? పిఠాపురంలోనూ పవన్ ని తప్పించేలా ప్లాన్ చేస్తున్నారా? ప్యాకేజ్ లో భాగంగానే పవన్ బాబు చెప్పినట్టు వింటున్నారా? పవన్ తన మీద డిపెండ్ అయ్యేలా బాబు స్కెచ్ రెడీ చేశారా? ఎన్నికల ఫలితాల తర్వాత అసలేం జరగనుంది? లెట్స్ వాచ్. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని కూటమి నేతలు బలంగా నమ్ముతున్నారు. ఓటర్లు ఈ దిశగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారు. భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించేలా పాలన రాబోతోందని చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే పవన్ రోల్ ఏంటి, పవన్ కి ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది అనే దానిపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. పవన్ కి రాష్ట్రంలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవచ్చని, పవన్ ముందు 3 ఏళ్ల పాటు సినిమాలు పూర్తి చేసుకుంటే ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చి కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటామని, ఎన్నికల ముందే బాబుతో చేసుకున్న ప్యాకేజ్ ఒప్పందంలో భాగంగా ఆ మేరకు పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమే అని, బాబు తన కొడుకు లోకేష్ కోసం పవన్ ని రాష్ట్ర రాజకీయాలకు దూరం చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్యాకేజ్ లో భాగంగా పవన్ అందుకు అంగీకరించినట్టు వైసీపీ వర్గాలు, ఇతర విశ్లేషకుల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా పవన్ కి రాష్ట్రంలో పవర్ అవసరం లేదని, పవన్ రేంజ్ ఢిల్లీ అని, పవన్ ని రాష్ట్రానికి దూరం చేసే రీతిలో కథనాలు వండివారుస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే పవన్ ని దూరంగా ఉంచాలనే రీతిలో కథనాలు సాగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి పిఠాపురంలో పవన్ గెలిస్తే ఆయనకు ముఖ్యమైన శాఖతో కూడిన మంత్రి పదవి ఇస్తారని జనసేన నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ కు ఇంకా పెద్ద పదవి ఇవ్వాలని కొన్ని మీడియా ఛానళ్లు డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలో భాగంగా ఇవ్వడం లేక కీలక మంత్రి పదవులు ఇవ్వడం కాకుండా పెద్ద పెద్ద పదవులు అంటే ఏంటో ఆయా కథనాలు చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర రాజకీయాల్లో ఉండకుండా కేంద్ర రాజకీయాల్లోకి పంపాలని టీడీపీ అనుకూల ఛానళ్లు ప్రయత్నిస్తున్నాయి. పవన్ ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలి. అయితే ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరుతారని కొన్ని ఛానళ్లు కథనాలు వండివారుస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లోకి రాకుండా పవన్ ని వదిలించుకోవాలని చూస్తున్నారని చెప్పక తప్పదు. కూటమి గెలిస్తే ఢిల్లీకి పవన్ ని పంపిస్తారన్న కథనాల వెనుక ఎవరు ఉన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కి రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. వాస్తవంగా రాష్ట్రంలోనే కీలకమైన హోం, రెవెన్యూ, ఆర్థిక వంటివి పవన్ కి ఇస్తారని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. కానీ తాజా కథనాలు చూస్తుంటే పవన్ ను పొమ్మనలేక పొగబెడుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ మొత్తం ముందస్తుగానే డిసైడ్ అయిందని, ఎన్నికల ముందే పవన్ కి బాబు సుమారు 1000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారని, అంతేకాక వచ్చే 3 ఏళ్ల పాటు ఏడాదికి 500 కోట్ల రూపాయల లెక్కన ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారని, ఇందులో భాగంగానే పవన్ బాబుకి బాకా ఊదుతూ ఆయన చెప్పినట్టు చేస్తున్నారని విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు. వాస్తవంగా కేంద్రంలోకి వెళ్లడం పవన్ కళ్యాణ్ రాజకీయ కోరికలు, ఆశలకు భిన్నమని జనసైనికులు అంటున్నారు. కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమిత్ షా కూడా పవన్ తో స్పష్టం చేశారని చెబుతున్నారు. అయితే వాస్తవంగా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి మీద మొదట్లో కోరిక ఉంది. ఏపీలో అధికారంలోకి వస్తే సీఎం సీటును షేర్ చేసుకోవచ్చునని, తద్వారా ముఖ్యమంత్రిగా ఒక వైభవం అనుభవించవచ్చుననే ఆశ ఉంది. అయితే ఇక్కడ తమ కూటమి ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తుందనే గ్యారంటీ లేదు. అలాగే తన మీద వైఎస్ఆర్సీపీ గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే తాను ఎమ్మెల్యేగా గెలుస్తాననే నమ్మకం కూడా లేదు. అందుకే బాబుతో ప్యాకేజ్ మాట్లాడుకొని కేంద్రంలోకి వెళ్లాలనే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బాబు కూడా ఇక్కడ పవన్ ను మంచి చేసుకుని తన వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని పవన్ ని మాత్రం దూరం పెట్టి లోకేష్ రాజకీయానికి అడ్డంకులు లేకుండా చేసుకోవాలని భావించి పవన్ కి ప్యాకేజ్ ఇచ్చి సైట్ చేసినట్టు చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం లోకేష్ చేతికి పవర్స్ దక్కేలా, పవర్ స్టార్ ను సైట్ చేసేలా బాబు బిగ్ స్కెచ్ రచించారని టాక్ వినిపిస్తోంది.
ఇదే సమయంలో పవన్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యేలను టీడీపీని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ 6 ఏళ్లు రాజ్యసభలో ఉండి రాష్ట్రానికి దూరంగా ఉండటం ద్వారా తన సినిమాలు పూర్తి చేసుకోవడం, ప్యాకేజ్ పొందడం, అలాగే కేంద్రంలో మంత్రి పదవి పొందడం అనే బెనిఫిట్స్ పొందనున్నట్టు తెలుస్తోంది. అవన్నీ ఆశ చూపించి ప్యాకేజ్ ఒప్పందం చేసుకుని పవన్ తన మీద డిపెండ్ అయ్యేలా బాబు చేసుకున్నారు. పిఠాపురం సీటు ఇవ్వడంలోనూ అదే మార్క్ బాబు చూపించారు. అక్కడ వర్మ సాయం లేకుండా పవన్ గెలవడం కష్టం. అంటే తన మీద, తన పార్టీ మీద పవన్ ఆధారపడేలా ఏరి కోరి సీటు ఇచ్చారు బాబు. ఒక రకంగా పవన్ ని తన గుప్పెట్లో బాబు పెట్టుకున్నారని తెలుస్తోంది. బాబు చేతుల్లో పవన్ గెలుపు ఉండి ఇలాంటి సమయంలో కూటమిలో విభేదాలు వస్తే పవన్ పరిస్థితి ఏంటి? పిఠాపురంలో కొనసాగుతారా, పారిపోతారా అనే చర్చలు సాగుతున్నాయి. బాబు తెలివిగా పిఠాపురంలో పవన్ కి ఛాన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. గాజువాక, భీమవరంలో పవన్ స్వతంత్రంగా పోరాడేవాడే, కానీ ఇక్కడ పవన్ కి టీడీపీ మద్దతు అవసరం. అలా పవన్ ని బాబు ఇరికించేశాడు. తమ చేతుల్లో ఉండేలా ప్లాన్ చేశారు. ప్యాకేజ్ లో భాగంగానే ఇదంతా జరిగిందనే చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల ముందే ప్యాకేజ్ మాట్లాడుకొని ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండేలా టీడీపీకి సాయం చేసేలా పవన్ డీల్ మాట్లాడుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాక 3 ఏళ్ల తర్వాత పవన్ రాజ్యసభకు వెళ్తే పిఠాపురం వర్మకి ఇచ్చేలా కూడా ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. పవన్ ని అనుకూలంగా ఉంచుకొని అలాగే రాష్ట్ర రాజకీయాల్లో దూరంగా ఉంచుతూ టీడీపీ సంస్థాగతంగా బలోపేతం చేసుకునేలా బాబు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అలాగే కమ్మ ఓట్లు ఏకమయ్యేలా పవన్ ని దగ్గరగా ఉంచుతూనే దూరం చేశారని, ఇదంతా ఒప్పందంలో భాగమే అని అంటున్నారు. మరి బాబు పవన్ అనుకున్నట్టు కూటమి పవర్లోకి వస్తుందా? కూటమి రాష్ట్రంలో రాకున్నా పవన్ ఎన్డీఏ సారథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే అందులో చేరుతారా? కూటమి అధికారంలోకి రాకుంటే బాబు పరిస్థితి ఏంటి అనేది కీలకమే. ఏదేమైనా కూటమి గెలిస్తేనే బాబు మాస్టర్ ప్లాన్ పనిచేస్తుంది. కూటమి గెలవకపోతే పవన్ కి వచ్చే నష్టం ఏమీ లేదు. పవన్ కి ఢిల్లీలో పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే బీజేపీ పెద్దలతో సంబంధాల వలన రాష్ట్రంలోనూ రాజకీయం కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. కూటమి అధికారంలోకి రాకపోతే అంతిమంగా నష్టపోయేది బాబేనని, పవన్ కి ఎలాంటి నష్టం లేదని, ఇక్కడ కాకుంటే ఢిల్లీలో అయినా పదవి దక్కుతుంది అని జనసేన శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.